నమస్తే ప్యాటన్నా, అంత మంచిదేనా? ఎక్కడ మంచి రహానే అనుకున్నట్టు ఏం జరగడం లేదు. ప్రకృతి కూడా మా మీద పగబట్టినట్టుంది. అందుకే గెలిచే మ్యాచ్లో వర్షం పడి ఒక పాయింట్ కూడా కోల్పోయాం. అవునవును, ఆ మ్యాచ్ చూశాక నాకు కూడా చాలా బాధేసింది. పాపం ఎస్ఆర్హెచ్ అనిపించింది. మన చేతిలో ఏముంది రహానే, బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి వెళ్ళడం వరకే మన పాత్ర. ఆ తర్వాత మనం డక్అవుట్ అవ్వాలా, సెంచరీ కొట్టాలా అనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. ఓడిపోయినోడికి వైరాగ్యం వస్తుందంటే ఏమో అనుకున్నాను. నిజమే అన్నమాట. ఏంటి రహానే, ఏదో నిజమే అంటున్నావు? అదే, నువ్వు చెప్పేదంతా నిజమే అంటున్నా. ఏంటి ఇలా వచ్చావు? పైగా మా మీద తెగ జాలి చూపిస్తున్నావు. అంటే మీకెలాగో మిగిలిన 3 మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్స్ వెళ్ళే ఛాన్స్ లేదు కదా? అవును, లేదు. అయితే ఏంటి, ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోమ్మంటావా ఏంటి మమ్మల్ని? చాచా, అలా నేనెందుకు అంటాను. వెళ్తూ వెళ్తూ 4 మంచి పనులు చేసి వెళ్తే కాస్త పుణ్యం వస్తుందని చెప్తున్నా. పుణ్యం సంగతి తర్వాత, ముందు ఏం మంచి పని చేయాలో అది చెప్పు బ్రో. మేము మిగిలిన 2 మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒక 2 పాయింట్స్ డొనేట్ చేశారనుకో, మళ్ళీ వచ్చే సీజన్లో మీ పాయింట్స్ మీకు ఇచ్చేస్తాం. ఫ్రీగా ఏమీ వద్దు. ఏంటేంటి, 2 పాయింట్స్ డొనేట్ చేయాలా? అదేమన్నా బ్లడ్ అనుకున్నావా? ఆపదలో ఉన్నవాడికి డొనేట్ చేస్తే పుణ్యం రావడానికి. ఐపీఎల్ పాయింట్స్ అయినా మీకు ఆల్రెడీ మేము 2 పాయింట్స్ ఇచ్చేసాం. వాటినే ఇప్పుడు వెనక్కి లాక్కుంటాం. సరేలే, సామరస్యంగా మాట్లాడి ముగిద్దాం అనుకున్నాను, కానీ నువ్వు వినేలా లేవు. ఇక యుద్ధం చేసి లాక్కుంటాంలే. మ్యాచ్ జరిగేది ఉప్పల్లో. ఎలాగో మేము ప్లే ఆఫ్స్ వెళ్ళడం లేదు. కనీసం మిగిలిన మ్యాచ్లు గెలిచి మా ఫ్యాన్స్ను ఎంటర్టైన్ అయినా చేస్తాం. కాస్త తగ్గి 2 పాయింట్స్ అడిగాను కదా అని తక్కువగా అంచనా వేయకు. గ్రౌండ్ ఏదైనా మా మాయాజాలం ముందు మీరు జూజూబీనే. ఏదో లాస్ట్ సీజన్ మీ వల్లే మాకు కప్పు వచ్చిందని కాస్త సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నా అంతే. నీ సాఫ్ట్ కార్నర్లు, సాల్ట్ బిస్కెట్లు నీ దగ్గరే ఉంచుకో. ఓడిపోవడానికి మాత్రం రెడీగా ఉండు. ఇదే సీజన్లో మీ బౌలింగ్లో మేము పిచ్చ కొట్టుడు కొట్టిన విషయం మర్చిపోయావనుకుంటా. ఒకసారి గుర్తు చేయనా? అదంతా ఒకప్పుడు మచ్చా. ఇప్పుడు మా బౌలింగ్ కూడా మంచి ఊపులోకి వచ్చేసింది. ఈ మార్పులేవో 4 మ్యాచ్ల ముందు చేసుంటే మేము కూడా ప్లే ఆఫ్స్ రేసులో ఉండేవాళ్ళం తెలుసా? ఎలాగో ఇంటికి వెళ్ళేవాళ్ళు. మీకు ఈ ప్లానింగ్లు, చేజింగ్లు అవసరమా బ్రో? ఊరికే వెళ్ళిపోతే మజా ఏముంటుంది రహానే? మాతో పాటు ఇంకో 2 తీసుకెళ్తే అప్పుడు ఉంటుంది మజా. పైగా లాస్ట్ సీజన్ మాకు కప్పు దూరం చేసిన మిమ్మల్ని మేమే దగ్గరుండి ఇంటికి పంపిస్తే ఆ కిక్కే వేరు. సరే, అలాగే కలల్లో విహరించు. మేము విన్ అయ్యి మిమ్మల్ని పాయింట్స్ టేబుల్లో ఇంకా కిందికి పంపిస్తాం. సరే, చూద్దాంలే. అన్నా, ఎలాగో మనము ఇంటికి వెళ్ళడం ఫిక్స్ కదా, అందుకని మనం కొన్ని ప్రయోగాలు చేద్దాం. ఏమంటావు? ముందు ఆ ప్రయోగాలు ఏంటో చెప్పరా, అప్పుడు చెప్తా. అవి చేయాల్సినవో చేతులు కాల్చుకునేవో. నేను ఆల్రౌండర్నని నేనే కాదన్నా, మొత్తం ఇండియానే మర్చిపోయింది. జర 4 ఓవర్లు బౌలింగ్ ఇయ్యరాదే నాకు? మొన్న ఇచ్చాను కదరా 1 ఓవర్, సరిపోలేదా? గా 1 ఓవర్ ఏం సరిపోతుందన్నా? కనీసం 3 ఓవర్లు ఇస్తే ఓ 30 కొట్టించుకొని ఆపోజిట్ టీం స్కోర్ పెంచుతావా? పెరిగితే పోయేదేముందన్నా, గెలిచినా ఓడినా పోయేది ఇంటికేగా. ఇప్పటికి పోగొట్టుకున్న ఇజ్జత్ చాలురా బాబు. కనీసం 2 మ్యాచ్లు గెలిచి అలాగే పోతూ పోతూ మనతో పాటు 2 టీంలను తీసుకుపోతేనే పోయిన పరువేమైనా దక్కుతుంది. సరే సరే, నేను కూడా వెళ్లే ముందు ఒక సెంచరీ కొట్టి వెళ్తా, లేకుంటే నా బ్యాట్ ఫీల్ అవుతుంది. కొడితే సెంచరీ కొట్టు కానీ మళ్ళీ జేబులోంచి చిట్టీలు లాంటివి తీయకరా బాబు. ఈ సిచ్యువేషన్లో చాలా బాగోదు. ఊకో అన్నా, ఎప్పుడేం చేయాలో నాకు తెలుసులే. మీ ప్లానింగ్స్ ఏమో కానీ నాకైతే అవి ఏవి జరగవు అనిపిస్తుంది. ఎందుకు జరగవు? వర్షం వచ్చి మన మ్యాచ్ను దెబ్బేస్తుందేమో అని నా డౌటు. పడితే పడని, మనకు పోయేదేమైనా ఉందా? మ్యాచ్ జరిగితే ఆడుతాం, లేకుంటే కూర్చొని వర్షం చూస్తాం. ఏం మాట్లాడుతున్నారు? వర్షం లేదు, తొక్కలేదు, మ్యాచ్ జరుగుతుంది, జరగాల్సిందే. ఏంది కమెంట్స్? రహానే అంతగా ఆవేశపడుతున్నాడు. పాపం 1 పాయింట్ తగ్గినా ఇక ఇంటికే తప్ప పైకి వెళ్ళలేరు. అందుకే మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నాడు. అంతా వర్షం చేతుల్లో ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.